ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 9వ అధ్యాయం. సతీదేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజుట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమును ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాధికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలు నెత్తువచ్చను. కానీ సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించడం మాత్రము తగినట్లుగా నాకు తోచుట లేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు, కావున వానికి పుణ్యలాభం కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చెయ్యలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలు ఎందుకు కలిగెను వివరించి నా సందేహం తీర్చకోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి అన్నిటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా నేర్పరచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచాను. ఇవి 3 ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖ స్థితికి సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అని 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములయందు చెప్పబడింది. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనం పరలోక స్థితిమేకై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుతున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దాన్ని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన యతివృత్తాంతము వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తె యొక్క సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని ఆ యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేడు దేవతలందరికీ గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో ఒక్కడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైన పరాత్పరుడునగు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితులు మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటచే పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దాగుటచ్చే సర్వోత్తముడు దేవదేవుడు అగు శివుడు లేచి నిల్చుండి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులు గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరునంతటి వాని
ఆలోచన శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపకలేక అల్లుడు తనను గౌరవించలేదనే శివునిపై కోపం తెచ్చుకొనెను. కోపంను ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను, ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామ మాన్యుడనో వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా, ఈశ్వరుడు అనో పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా, వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషాండుల చేత పూజింపబడివాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచు మంగళమేమి ఉండును. లోకములు శాస్త్రములు లోకములు ధర్మాచరణములు అంగీకరింపవు. దరిద్రుడే చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారము సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇతడు ఈశ్వరుడు, పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేళ్ళను చూచి పారిపోను. శివాను శబ్దమే విని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు, కానీ మామను చూచి నమస్కరింపవలయనన్న జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. ఆ పరివారము ఎప్పుడునో విడువడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను అతనికి నా కుమార్తెయగు సతీదేవికి ఇచ్చి మోసపోతుని. ధర్మవ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖముల అనుభవించుచుండుగాక. ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము. వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారణులు గాంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీరననేల అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలేననే తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచేదవు. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మము అనుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అతడు శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగా తండ్రి చేయు యజ్ఞమునకు పోదల్చి ప్రయాణమయ్యాను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారంను యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలకు ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరూ పలకరించలేదు. దానిని సతీదేవిని గమనించిన భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచ్చటనున్న సభ్యులు ఆమెను చూసి పలకరింపక మౌనముగా ఉండి దక్షుడను యజ్ఞమును చేయవలసిన
రుద్రాహృతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చాను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నింపిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి ఉత్తములను అవమానించడం ధర్మం కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగి ఇంపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నా సరహితుడు. ఇటు రుద్రునికి ఆవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగిందా? ఇట్టి దుర్భర బుద్ధిని ఇచ్చినట్టు వారు కలిగించారా? ఇచ్చటి వారెవరునో నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవటమేనా విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహాసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహాసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములా నిందించెను. రుద్రాణీయగు సతీదేవి దక్షుడి మాటలను విని కోపించి భర్తృడి నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా